మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ షో చూడడం జరిగింది. ఇంకా ఎలా ఉందంటే కొత్తగా ఏం జరిగింది, అనుకున్నదే జరిగింది. హరీష్ శంకర్ గారు ఇంకా ఆ ఓల్డ్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉండిపోయారు అనిపించింది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ మూవీ వల్ల ఎవరైనా లాభపడ్డారు అంటే అది హీరోయిన్ భాగ్యశ్రీ. నెక్స్ట్ టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అది కూడా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే. ఇంకా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇంట్రడక్షన్ 15 మినిట్స్ తప్ప మిగతా అంతా సాంగ్స్ తో, అలాగే హీరోయిన్ రొమాంటిక్ సీన్స్, అలాగే సత్య రొటీన్ కామెడీతో నింపేశారు. అక్కడ ఏం లేదు, కానీ ఏదో ఉండాలి కదా తెలుగు సినిమా అంటే అని పెట్టినట్టుంది. ఇలాంటి అవుట్డేటెడ్ సీన్స్ మనం ఎన్ని చూసుంటాం. తెలుగు మా సినిమా ఫార్మేట్ లో వచ్చినట్టే ఇంటర్వెల్ కి ముందు ఒక 10 మినిట్స్ హై ఇచ్చి ఇంటర్వెల్ ఇస్తారు. మళ్ళీ ఇంటర్వెల్ అయ్యాక ఒక 10 మినిట్స్ ఇంట్రెస్టింగ్ గా చూపించి మళ్ళీ రొటీన్ రొట్ట చూపించడం, ఇది మనకు చాలా ఇయర్స్ గా అలవాటు అయిపోయిన మాస్ ఫార్మేట్. సెకండ్ హాఫ్ లో పనికిరాని సోది పెట్టి మూవీ లెంగ్త్ ని పెంచారు తప్ప మెయిన్ స్టోరీ మీద శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. పైగా ఒక క్యామియో పెట్టి ఏదో చేద్దాం అనుకున్నారు. అసలు మెయిన్ స్టోరీ అయిన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ని వదిలేసి లవ్ స్టోరీ అని, ఫైట్స్ అని, మాస్ డైలాగ్స్ అని పెట్టడం వల్ల స్టోరీ పక్కకు పోయి సోది ఎక్కువైపోయింది. ఎప్పట్లానే రవితేజ గారు తన ఎనర్జెటిక్ యాక్టింగ్ తో చాలా బాగా చేశారు. రవితేజ గారు ఇకనైనా స్క్రిప్ట్స్ మీద కొంచెం కేర్ తీసుకుని మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నా. ఇంకా జగపతి బాబు గారు రొటీన్ విలనిజం తో తనకి నచ్చినట్టు చేశారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కూడా ఓకే, మాస్ మూవీస్ కి ఎలా ఉండాలో అలా ఉంది. ఇంకా హరీష్ శంకర్ గారు ఇకనైనా రీమేక్ మూవీస్ తీయడం ఆపేసి ఒక కొత్త ఫ్రెష్ స్టోరీతో వస్తే బాగుంటుంది. తన లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇలాంటి రీమేక్స్ తీయడం అస్సలు బాగాలేదు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి స్టోరీకి కమర్షియల్ టచ్ ఇచ్చి నాశనం చేశారు. అట్లీస్ట్ రైడ్ మూవీని ఎటువంటి చేంజెస్ లేకుండా తీసినా యావరేజ్ అయ్యేది. ఇప్పుడైతే ఇంకా కష్టమే.